హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్ రెసిపీస్ ఛానల్. నేను మీ దివ్య. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చిన గంట సింబల్ కొట్టండి. ఇలా చేస్తే నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు మీకోసం టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయే వరిపిండి జంతికలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని శుభ్రంగా జల్లించి పెట్టుకున్న 2 కప్పుల వరిపిండిని తీసుకోవాలి. అలాగే అదే కప్పు కొలతతో 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. 1 స్పూను వాము కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ పిండి అంతా బాగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు, కొద్దిగా స్మూత్గా ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు 3 చిల్లులు ఉండే ప్లేటు గల జంతికల గొట్టాన్ని తీసుకోవాలి. ఈ సైజ్ పిండి ముద్దను తీసుకొని జంతికల గొట్టంలో వేసుకోవాలి. ఈ విధంగా ఇంత గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. బాగా లోతుగా ఉండే బాండిని తీసుకోవాలి, ఎందుకంటే మనం జంతికలు వేసేటప్పుడు నూనె అనేది పైకి పొంగిపోతుంది. ఇప్పుడు నూనె వేడెక్కిందా లేదా అని చిన్న పిండి ముద్దను వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. జంతికలు ఈ విధంగా వేసుకోవాలి. 1 నిమిషం పాటు కదపకూడదు, ఎందుకంటే జంతికలు విరిగిపోతాయి. ఒకవైపు వేగింది, వేరే వైపు కూడా వేగనివ్వాలి. ఈ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోయింది. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చిన గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.